హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఏపీ స్కీమ్స్ అండ్ జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు. ఏపీ బీసీ రాయితీ రుణ పథకంలో పెద్ద మార్పు. ఇక ఒక్కొక్కరికి 1,50,000 వరకు సబ్సిడీ. ఏపీలో స్వయం ఉపాధి కోసం ఎదురుచూస్తున్న బీసీ ఈడబ్ల్యూఎస్ యువతకు మంచి వార్త. ఏపీ బీసీ రాయితీ రుణ పథకంలో ప్రభుత్వం చారిత్రాత్మక మార్పు తెచ్చింది. గతంలో 75,000 వరకు గరిష్ట రాయితీగా ఉండగా ఇప్పుడు యూనిట్ వ్యయం ప్రకారం నేరుగా 50% రాయితీ ఇవ్వనుంది. అంటే 3 లక్షల యూనిట్కు 1,50,000 వరకు సబ్సిడీ ఇస్తుంది. సో మనకి ఈ బీసీ రుణం యొక్క టోటల్ డీటెయిల్స్ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అంతకన్నా ముందు మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉండే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయడం ద్వారా నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్ ద వీడియో. అసలు ఈ ఏపీ బీసీ రాయితీ రుణ పథకంలో ఏం మారింది తెలుసుకుందామా? ఇప్పటి వరకు రాయితీపై ఒక గరిష్ట పరిమితి ఉండేది. అయితే ఇప్పుడు ఆ పరిమితిని తొలగించి ఏ యూనిట్ అయినా దాని విలువను నేరుగా 50% రాయితీ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంటే ఇదివరకు ఒక యూనిట్ ప్రకారం ఇంత లోన్ తీసుకుంటే ఇంతే మనం సబ్సిడీ అనేది ఇస్తామని చెప్పి ఒకప్పుడు ఉండేది. ఇప్పుడు అలా కాదు. మీరు ఎంత అమౌంట్ తీసుకున్నా దాంట్లో హాఫ్ అనేది మనకి సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2 లక్షలు కనుక మీరు లోన్ తీసుకున్నట్లయితే ₹1,00,000 అనేది మీకు రుణం ప్రభుత్వం చెల్లిస్తుంది. అంటే 3 లక్షలు తీసుకుంటే కనుక దాంట్లో 1,50,000 మనకి సబ్సిడీ వస్తుంది. సో ఇది నిజంగా ఏపీ బీసీ రాయితీ రుణ పథకానికి ఎదురు చూస్తున్న వారికి ఇది గొప్ప అవకాశం అండి. సో మనకి 890 కోట్ల బడ్జెట్ మనకి ఏపీ ప్రభుత్వం ఇచ్చిందంట. లక్షలాది మంది దరఖాస్తు చేశారంట. ఈ విషయం తెలుసుకుందాం. ఈ పథకం కోసం ప్రభుత్వం ఏకంగా 890 కోట్లు కేటాయించిందంట. మొత్తం 40,000 మంది లబ్ధిదారులకు రుణాలు ఇవ్వాలని చెప్పి వాళ్ళు అనుకున్నారు. అంతేకాకుండా ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 4,29,000 మనకి దరఖాస్తులు అనేది వచ్చాయి. అంటే 1:10 నిష్పత్తిలో పోటీ ఉంది. అంత ఎక్కువ మంది మనకి ఈ సబ్సిడీ లోన్ కోసం అప్లై చేశారు. సో ఈ ఈడబ్ల్యూఎస్ కార్పొరేషన్ ద్వారా కూడా రాయితీ రుణాలపై భారీ స్పందన కనిపిస్తుంది. దాదాపు 1,62,000 మంది దరఖాస్తు వచ్చాయండి ఈడబ్ల్యూఎస్ వారికి. మీరు అప్లికేషన్ పెట్టుకోవాలి అనుకుంటే కనుక ఇప్పటికే మనకి అప్లికేషన్ అనేది స్వీకరించాల్సిన ప్రక్రియ ప్రారంభమైంది. కావున మీకు అవసరమైన డాక్యుమెంట్స్ ఏంటో ఉంచుకోండి. మీ ఆదాయ ధృవీకరణ పత్రము, క్యాస్ట్ సర్టిఫికేటు, బ్యాంక్ అకౌంట్ వివరాలు, ఆధార్ కార్డు, ఫోటోలు, విద్యా అర్హత సంబంధించిన డాక్యుమెంట్స్. సో రాజకీయ ఒత్తిడులు, ఎంపికలో పారదర్శకమైతే ప్రశ్నలు. సో ఈ రాయితీ రుణాల ఎంపిక ప్రక్రియలో రాజకీయ ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. గ్రామ స్థాయిలో నాయకులు, ప్రజాప్రతినిధులు ఒత్తిడి కారణంగా ఎంపిక ప్రక్రియపై ప్రశ్నలు వచ్చాయి. ఎమ్మెల్యేలు కూడా యూనిట్ల సంఖ్య పెంచాలని బీసీ శాఖలో కోరుతున్నారు. సో ముఖ్యమంత్రి చంద్రబాబు నుంచి బహుళ లబ్ధిదారులకు పత్రాల అందజేత. అంటే జ్యోతిబా పులే జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏలూరులో నిర్వహించిన కార్యక్రమంలో 7,000 మంది బీసీ లబ్ధిదారులకు రుణ మంజూరు పత్రాలను అందించారు. సో ఈ పథకం యొక్క ముఖ్య అంశాలను చూద్దామండి. పథకం పేరు వచ్చేసి ఏపీ బీసీ రాయితీ రుణ పథకం. మనకి ఈ పథకంలో ఎవరెవరికి ఇస్తారు? బీసీ ఈడబ్ల్యూఎస్ వారికి మనం అప్లై చేసుకోవచ్చు. రాయితీ అంటే మీకు తీసుకున్న లోన్లో 50% అనేది మాత్రమే చెల్లించాల్సిన అవసరం ఉంటుంది. మిగతా మీ 50% అనేది గవర్నమెంట్ చెల్లిస్తుంది. గరిష్ట సబ్సిడీ వచ్చేసి 1,50,000 అండి. దరఖాస్తు మొత్తం వచ్చేసి 4,30,000 బీసీ వాళ్ళు అప్లై చేశారు. మనకి కేంద్రం బడ్జెట్ వచ్చేసరికి 890 కోట్లు మనం ఈ బీసీ సబ్సిడీ కోసం కేంద్ర ప్రభుత్వం అనేది మనకి ఇచ్చింది. సో ఇదండి బీసీ కార్పొరేషన్ యొక్క లోన్కి సంబంధించిన అప్డేట్స్. సో మీకు ఈ వీడియో కనుక నచ్చింది అనుకుంటున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్.